inverse of 2x by 1 minus x square. (2x by 1 minus x square), then find dy by dx. ఇక్కడ చూడండి, మనకి ఇచ్చింది tan ఇన్వర్స్ ఫంక్షన్ ఇచ్చారు. ఇక్కడ లెట్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2x by 1 minus x square. Take it as 1. Put x equal to, ఇక్కడ ఈ ప్రతిక్షేపణ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం సూటబుల్ ఫంక్షన్ని తీసుకోవాలి. మనం నచ్చినట్టు తీసుకుంటామంటే కుదరదు. అక్కడ రిలేటివ్గా ఏ ఫంక్షన్ అయితే తీసుకోవడం వలన ఆ ఫార్ములా రిలేటివ్గా ఉంటుందో దాన్నే తీసుకోవాలి. మనకి ట్యాన్కి సంబంధించిన ఒక ఫార్ములా ఉంది. 2 into tan theta by 1 minus tan square theta equal to tan 2 theta అని మనం చెప్పుకుంటాం. కాబట్టి x ఈక్వల్ టు tan theta కానీ ప్రతిక్షేపిస్తే ఇప్పుడు x ఈక్వల్ టు tan theta. x ఈక్వల్ tan theta తీసుకుంటే అప్పుడు theta ఈక్వల్ టు ఏమవుతుంది? tan ఇన్వర్స్ ఆఫ్ x అవుతుంది. ఇఫ్ x ఈక్వల్ tan theta, then theta ఈజ్ ఈక్వల్ tan ఇన్వర్స్ ఆఫ్ x. ఇప్పుడు నా y ఈక్వల్ టు మిగిలింది ఏంటి? 2 theta మనకు మిగులుతుంది. అంటే దట్ ఇంప్లాయిస్ y ఈక్వల్ టు 2 into theta. వాట్ ఈజ్ theta? tan ఇన్వర్స్ x. tan ఇన్వర్స్ x. ఇప్పుడు మనం dy by dx కావాలి కాబట్టి మనం x దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేస్తే dy by dx ఈక్వల్ టు d by dx ఆఫ్ 2 into tan ఇన్వర్స్ x. అంటే దట్ ఇంప్లాయిస్ dy by dx ఈక్వల్ టు, ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్, దాన్ని బయట తీసుకొచ్చి పెట్టినట్లయితే d by dx ఆఫ్ tan ఇన్వర్స్ x. అంటే therefore that implies dy by dx ఈక్వల్ టు 2 into derivative of tan inverse x is 1 by 1 plus x square. Therefore dy by dx equal to 2 by 1 plus x square. This is the answer. Very very important question. 7 marks examination లో ఇది మనకు చాలాసార్లు రావడం జరిగింది. ఒకసారి దీన్ని కూడా గమనించండి. ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పబోయేది. ఇఫ్ y is equal to tan inverse of root 1 plus x square plus root 1 minus x square by root 1 plus x square minus root 1 minus x square, y equal to tan inverse of root 1 plus x square plus root 1 minus x square by root 1 plus x square minus root 1 minus x square. Then find dy by dx. 0 less than mod x less than 1. Find dy by dx. So this is very very important question in the examination of you. Given y equal to tan inverse of root 1 plus x square plus root 1 minus x square by root 1 plus x square minus root 1 minus x square ఇవ్వడం జరిగింది. dy by dx మనం రాబట్టాలి. సో dy by dx ఎట్లా రాబడతాం చూద్దాం. ఇక్కడ మనకు వేరియబుల్ x ఇచ్చాడు, దాన్ని x స్క్వేర్ రూపంలో చూపిస్తున్నాడు. దాన్ని ప్రతిక్షేపించుకుందాం. లెట్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ root 1 plus x square plus root 1 minus x square by root 1 plus x square minus root 1 minus x square. దీన్ని తీసుకుందాం. ఇక్కడ పుట్ x square ఈక్వల్ టు
కాస్ 2 థీటా. సో ముఖ్యంగా దీన్ని మీరందరూ గమనించాలి. ఇక్కడ x స్క్వేర్ ఈక్వల్ టు కాస్ 2 థీటా తీసుకోండి. x స్క్వేర్ ఈక్వల్ టు కాస్ 2 థీటా తీసుకుంటే దట్ ఇంప్లాయిస్ 2 థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కాస్ ఇన్వర్స్ ఆఫ్ x స్క్వేర్. 2 థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ x స్క్వేర్. ఇంకా చెప్పాలంటే థీటా ఈక్వల్ టు 1/2 ఇంటూ కాస్ ఇన్వర్స్ ఆఫ్ x స్క్వేర్. ఇప్పుడు ఈ విలువలు తీసుకొచ్చి మనం ఇక్కడ ప్రతిక్షేపిద్దాం. నౌ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ 1 ప్లస్ x స్క్వేర్ అంటే అంత కాస్ 2 థీటా ప్లస్ రూట్ 1 మైనస్ కాస్ 2 థీటా బై రూట్ 1 ప్లస్ కాస్ 2 థీటా మైనస్ రూట్ 1 మైనస్ కాస్ 2 థీటా. అంటే ఎక్కడైతే x స్క్వేర్ ఉందో ఆ x స్క్వేర్ దగ్గర మనం కాస్ 2 థీటా తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ అగైన్ వీ నో దట్ కాస్ 2 థీటా ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1. అలాగే కాస్ 2 థీటా ఈక్వల్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా. చూసారా, కాస్ 2 థీటాకి మనకి రెండు ఫార్ములాస్ ఉన్నాయి. కాస్ 2 థీటా ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 అండ్ కాస్ 2 థీటా ఈక్వల్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా. దీని నుంచి మనకి ఈ మైనస్ 1 తీసుకొచ్చి పెడితే మనకేమవుతుంది, 1 ప్లస్ 1 అవుతుంది. 1 ప్లస్ కాస్ 2 థీటా ఈక్వల్ టు ఎంత, 2 కాస్ స్క్వేర్ థీటా. అలాగే ఈ మైనస్ 2 సైన్ స్క్వేర్ తీసుకొచ్చిస్తే 2 సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఇక్కడ 1 ఉంటుంది. ఈ కాస్ 2 థీటా తీసుకుపోతే 1 మైనస్ కాస్ 2 థీటా. చూసారా, 1 ప్లస్ కాస్ 2 థీటా ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ థీటా, 1 మైనస్ కాస్ 2 థీటా ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ థీటా. కాబట్టి దీని ప్రకారం మనం ఏం రాయొచ్చు అంటే ఇక్కడ దట్ ఇంప్లాయిస్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ 1 ప్లస్ కాస్ 2 థీటా. 1 ప్లస్ కాస్ 2 థీటా అంటే ఎంత, 2 ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ రూట్ 1 మైనస్ కాస్ 2 థీటా అంటే ఏమవుతుంది, 2 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా బై రూట్ 2 ఇంటూ కాస్ స్క్వేర్ థీటా మైనస్ రూట్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా. సో ఇది, సో 1 ప్లస్ కాస్ 2 థీటా ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ థీటా, 1 మైనస్ కాస్ 2 థీటా ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ థీటా. సో దిస్ ఇస్ ప్లస్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్, ఇక్కడ చూడండి రూట్ 2 ఇంటూ రూట్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ రూట్ 2 ఇంటూ రూట్ సైన్ స్క్వేర్ థీటా బై రూట్ 2 ఇంటూ రూట్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ రూట్ 2 ఇంటూ రూట్ సైన్ స్క్వేర్ థీటా. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. మనకి మిగిలింది ఏముంది ఇక్కడ చూడండి, ఇక్కడ దట్ ఇంప్లాయిస్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్, y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్, మనం రూట్ 2 అనేది కామన్ తీసిస్తే మిగిలింది ఏంటి, ఇక్కడ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా బై ఇక్కడ కూడా రూట్ 2 కామన్ తీస్తే కాస్ థీటా మైనస్ సైన్ థీటా. అంటే ఇక్కడ రూట్ 2 క్యాన్సిల్. అంటే ఫైనల్గా ఈ ఫార్ములాస్ మొత్తం గమనించండి అందరూ కూడా, ఇవి చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. అంటే ఫైనల్గా దట్ ఇంప్లాయిస్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్, y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా
మైనస్ సైన్ థీటా. దీన్ని మనం y ఈక్వల్ టు tan ఇన్వర్స్ కాస్ థీటా బై కాస్ థీటా ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా బై కాస్ థీటా బై కాస్ థీటా మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా. అంటే ఏం చేస్తాం, న్యూమరేటర్ డినామినేటర్ నుండి ప్రతి టర్మ్ని కూడా కాస్ థీటాతో డివైడ్ చేసుకుపోయాం. అంటే దట్ ఎంప్లాయస్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ కాస్ థీటా బై కాస్ థీటా 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా tan థీటా బై 1 మైనస్ tan థీటా. సో దట్ ఎంప్లాయస్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ 1 అంటే tan 45 degrees ఈక్వల్ టు 1. సో దీన్ని సింపుల్గా ఎలా చూపించవచ్చు, tan π బై 4 ప్లస్ tan థీటా. చూసారా, ఈ 1 బదులు నేను ఏం రాసుకున్నానంటే tan π బై 4 రాసుకున్నాను బై 1 మైనస్ tan π బై 4 ఇంటూ tan థీటా. చూసారా, 1 బదులు tan π బై 4 రాసుకున్నాను ప్లస్ tan థీటా బై 1 మైనస్ tan π బై 4. tan π బై 4 అంటే ఎంత, 1 ఇంటూ tan థీటా అంటే tan థీటా. దట్ ఎంప్లాయస్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b ఈక్వల్ టు tan a ప్లస్ b. ఇక్కడ దీన్ని ఏదో రాయొచ్చు అంటే tan a మీన్స్ π బై 4 ప్లస్ b మీన్స్ థీటా. సో y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ tan π బై 4 ప్లస్ థీటా. మళ్ళీ మనం ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ నుంచి y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ tan క్యాన్సిల్ అయిపోయి మనకి ఏముంటుంది, ఇక్కడ π బై 4 ప్లస్ థీటా ఉంటుంది. అంటే ఫైనల్గా మనకి y ఈక్వల్ టు π బై 4 ప్లస్ థీటా రావడం జరిగింది. అంటే దట్ ఎంప్లాయస్ y ఈక్వల్ టు π బై 4 ప్లస్ థీటా. వాట్ ఈస్ థీటా, 1/2 ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్. 1/2 ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు మనం ఇది ఎక్స్, ఇక్కడ π బై 4 అనేది కాన్స్టెంట్, 1/2 అనేది కూడా కాన్స్టెంటే. అంటే ఇది ఎక్స్ఎల్లో ఫంక్షన్గా ఉంది. మనం డెరివేటివ్ చేసినట్లయితే దట్ ఎంప్లాయస్ dy బై dx ఈక్వల్ టు d బై dx ఆఫ్ π బై 4 ప్లస్ 1/2 ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్. అంటే దట్ ఎంప్లాయస్ dy బై dx ఈక్వల్ టు d బై dx ఆఫ్ π బై 4 ప్లస్ ఇక్కడ 1/2 అని d బై dx ఆఫ్ 1/2 ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్. దట్ ఎంప్లాయస్ dy by dx ఈక్వల్ టు π బై 4 కాన్స్టెంట్, డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈక్వల్ టు 0 ప్లస్ ఇక్కడ 1/2 కాన్స్టెంట్ దాన్ని బయట తీసుకొస్తే d బై dx ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్. అంటే దట్ ఎంప్లాయస్ dy బై dx ఈక్వల్ టు 1/2 ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు -1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో -1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. బట్ ఇక్కడ ఎక్స్ బదులు ఏముంది, ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ఇంటూ d బై dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్. అంటే దట్ ఎంప్లాయస్ dy బై dx ఈక్వల్ టు -1/2 ఇంటూ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ x పవర్ 4 ఇంటూ x స్క్వేర్ డెరివేటివ్ 2x, 2 క్యాన్సిల్. అంటే దేర్ ఫోర్ dy బై dx ఈక్వల్ టు -x/√1 మైనస్ ఎక్స్ పవర్ 4. దిస్ ఈస్ ద ఆన్సర్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్.
7 మార్క్స్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ రివ్యూలో. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరికి ఒకసారి చూసాక మళ్ళీ మీరు సొంతంగా ప్రాక్టీస్ చేయండి, చేస్తే అర్థమవుతుంది. పారామెట్రిక్ డిఫరెన్షియేషన్. పారామెట్రిక్ సో ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ అయింది. నెక్స్ట్ పారామెట్రిక్ ఉంటుంది, నెక్స్ట్ లాగరిథమిక్ ఉంటుంది. మనకి ఈ 3 మెథడ్స్ నుంచి కూడా ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ఏదో ఒక దాంట్ నుంచి. పారామెట్రిక్ అంటే ఏంటి? దీని తెలుగులో పరామితి అని చెప్పి అంటాం. అంటే దీన్ని ఏ విధంగా తీసుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు f of t, y equal to g of t. If x equal to f of t, y equal to g of t, here t is parameter. ఇక్కడ t ఏమంటామంటే పారామీటర్ అని చెప్పి అంటాం, పరామితి అని చెప్పి అంటాం. అయినప్పుడు ఈ పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ ఎలా చేస్తామంటే, ఇక్కడ xని t దృష్ట్యా ఫంక్షన్ ఆఫ్ t కాబట్టి దీన్ని t దృష్ట్యా డెరివేటివ్ చేస్తే dx బై dt అని చెప్పి వస్తుంది. అలాగే dx బై dt ఈజ్ ఈక్వల్ టు f డాష్ t అని చెప్పి వస్తుంది. అలాగే వైని కూడా t దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేస్తే dy బై dt అని చెప్పి వస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ t అని చెప్పి మనకు వస్తుంది. కానీ మనకేం కావాలి? గివెన్ ఈక్వేషన్ x ఈక్వల్ టు f ఆఫ్ t, y ఈక్వల్ టు g ఆఫ్ t, వీటినే పారామెట్రిక్ ఈక్వేషన్స్ అని చెప్పి అంటాం. x ఈక్వల్ టు f ఆఫ్ t, y ఈక్వల్ టు g ఆఫ్ tని పారామెట్రిక్ ఈక్వేషన్స్ అని చెప్పి అంటాము. x అనేది టీలో ఫంక్షన్గా ఉంది, y అనేది టీలో ఫంక్షన్గా ఉంది. ఇక్కడ t అనేది పారామీటర్. అయితే x అని t దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేస్తే dx బై dt వస్తుంది, వైని t దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేస్తే dy బై dt వస్తుంది. కానీ మనకి యాక్చువల్గా ఏం కావాలి? dy బై dt కావాలి. సో dy బై dt మనకు కావాలి కాబట్టి ఈ dy బై dtని ఏ విధంగా dy బై dx కావాలి, మన dy బై dx కావాలి కాబట్టి మనం dy బై dxని ఏ విధంగా రాసుకుంటామంటే dy బై dt బై dx బై dt. ఈ విధంగా తీసుకోవడం ద్వారా మనం dy బై dt xని dy బై dxని రాబట్టి అవకాశం ఉంది. సో దీన్ని మనం ఏమంటామంటే పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ అని చెప్పి అంటాము. వీటిని ఏమంటామంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్ అని చెప్పేసి చెప్తాం. సో దీనికి సంబంధించి సమ్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. x ఈక్వల్ టు a cos cube t y ఈక్వల్ టు a sin cube t find dy by dx. చూసారా? if x ఈక్వల్ టు a cos cube t, y ఈక్వల్ టు a sin cube t, find dy by dx. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి సమస్యలో ప్రాబ్లంలో x ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ t అండ్ y ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ t. we want to find dy by dx. వీటిని మనం ఏమంటామంటే t పారామీటర్ అవుతుంది. వీటినే పారామెట్రిక్ ఈక్వేషన్స్ అని చెప్పేసి చెప్తాం. వీటి డిఫరెన్షియేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. లెట్ x ఈక్వల్ టు a cos cube t, x ఈక్వల్ టు a cos cube t, y ఈక్వల్ టు a sin cube t. మనం xని వైని t దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేద్దాం. అంటే dx బై dt ఈక్వల్ టు d బై dt ఆఫ్ a cos cube t. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ a కాన్స్టెంట్ a ఇంటూ d బై dt ఆఫ్ cos cube t. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ మనకు ఆల్రెడీ తెలుసు డెరివేటివ్ ఆఫ్ x పవర్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ x పవర్ n మైనస్ 1, n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఇక్కడ కూడా x అంటే కాస్ క్యూబ్ అన్నాడు కాబట్టి 3 ఇంటూ కాస్ పవర్ 2 మైనస్ 1 2t కాస్ స్క్వేర్ t ఇంటూ అగైన్ d బై dt ఆఫ్ కాస్ t. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ
3 cos square t into derivative of cos t equal to minus sin t. అంటే that implies dx by dt is equal to minus 3a into cos square t into sin t. Once again I repeat it. dx by dt is equal to d by dt into a cos cube t. ఇక్కడ a అనేది కాన్స్టెంట్, దాన్ని బయట తీసుకొస్తే d by dt of cos cube t. సో a into x power of n డెరివేటివ్ n into x power n minus 1. ఇక్కడ cos cube ఉంది కాబట్టి 3 into cos power 2 minus 3 minus 1 అంటే 2t into again cos ఉంది లోపల, ఆ cos ఒక డెరివేటివ్ మైనస్ సైన్, డెరివేటివ్ ఆఫ్ cos t is equal to minus sin t. టోటల్గా dx by dt is equal to minus 3a into cos square t sin t. Again, and dy by dt is equal to d by dt of a sin cube t. That implies dy by dt is equal to a into d by dt of sin cube t. ఎందుకు ఏ కాన్స్టెంట్, అక్కడ కాన్స్టెంట్ బయట తీసుకొస్తున్నాము, sin cube tకి మాత్రం డెరివేటివ్ అప్లై చేస్తున్నాము. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ మళ్ళీ అగైన్ ఎక్స్ పవర్ ఆఫ్ n డెరివేటివ్ n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. సో 3 ఇంటూ సైన్ పవర్ 3 మైనస్ 1 అంటే 2t ఇంటూ అగైన్ d బై dt ఆఫ్ sin t. చూసారా, దాని డెరివేటివ్ తీసుకుని మళ్ళీ sin t వస్తుంది. ఇది మీకు స్టార్టింగే నేను చెప్పడం జరిగింది, స్టార్టింగ్ క్లాస్లోనే. సో అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 3 sin square t ఇంటూ sin t డెరివేటివ్ ఆఫ్ sin t ఈజ్ ఈక్వల్ టు cos t. అంటే దట్ ఇంప్లైస్ dy by dt ఈజ్ ఈక్వల్ టు 3a sin square t ఇంటూ cos t. మనకేం కావాలి, dy by dx కావాలి. నౌ dy by dx ఈక్వల్ టు, మీకు ఆల్రెడీ దగ్గర అక్కడ అప్లికేషన్లో చెప్పడం జరిగింది ఏంటి, dy by dx ఈక్వల్ టు dy by dt బై dx by dt. అంటే దట్ ఇంప్లాయిస్ dy by dx ఈక్వల్ టు, వాట్ ఈస్ dy by dt, 3a sin square t cos t, 3a sin square t cos t by dx by dt minus 3a cos square t into sin t. And that implies dy by dx equal to 3a cancel. ఇక్కడ 2 సైన్స్ ఉన్నాయి, సైన్ క్యాన్సిల్, ఇక్కడ 2 కాస్ ఉన్నాయి, కాస్ క్యాన్. అంటే మీరు మనకు ఫైనల్గా sin t బై cos t. అంటే దేర్ ఫోర్ dy by dx ఈక్వల్ టు sin t by cos t is equal to tan t. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకోండి. సో మైనస్ tan t. సో dy by dx ఈక్వల్ టు మైనస్ tan t. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉందండి, మైనస్ cos t కాబట్టి మైనస్ tan t. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. దిస్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ పారామెట్రిక్ డిఫరెన్షియేషన్. దీనిపైన మరికొన్ని సమ్స్ నెక్స్ట్ క్లాస్లో ప్రాక్టీస్ చేద్దాం. థ్యాంక్ యూ.